రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వ్యవహారాలను తనకు ఇచ్చారన్నారు రాష్ట్ర గవర్నర్. రాష్ట్రపతి పర్యవేక్షణలో వారి సూచనలు, ఆదేశాల మేరకు తాను బాధ్యతలు నిర్వర్తిస్తానన్నారు. రాష్ట్రంలోని అధికారులంతా పరిపాలన సవ్యంగా జరిగేలా సహకరించాలని కోరారు. To appeal to all my fellow citizens to help me out in this hour, to join hands with me and give me the helping hand so that we are able to move forward in the direction which I intend to move. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు నరసింహన్. చట్టాలను ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణే తన ప్రధాన బాధ్యత అన్నారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజా సమస్యలను పరిష్కరించాలని స్పష్టంగా చెప్పారు. Maintain the public peace and order must be given the top priority, which we would like to do. And on this, I would like to mention that our police machinery is an exceedingly professional agency. I would like to say that breakdown of law and order will not be tolerated under any circumstance. We will go all out to respond to any breakdown in law and order. Whoever it might be cannot afford to escape the clutches of law. Anybody breaking the provisions of law will have to face the consequences. అభివృద్ధి విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తి లేదన్నారు. దీనికోసం ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహక వాతావరణం ఉంటుందన్నారు. ఉన్నత విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెడతామని, అది ఎప్పటిలాగే కొనసాగుతుందన్నారు. We will certainly ensure the investor confidence is maintained at all height, because we would like to have investments, because unless investments come in, our development is going to suffer, and we would like to keep the investor confidence at a very, very high level, and that is something which I am very particular about, and we will be talking to investors also. మొత్తానికి రాష్ట్రపతి పాలనలో తాను అమలు చేయబోయే ఎజెండాను పక్కాగా వివరించారు నరసింహన్. దాని అమలుకు తీసుకోబోయే కఠిన చర్యలను కూడా చెప్పకనే చెప్పారు. రాష్ట్ర ప్రజలు, మీడియా తనకు సహకరించాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.